సో ఇప్పుడు నార్మల్‌గా మీరు మీ చదువు కూడా మీరు సగంలో ఆపేసారా? అంటే సగంలో ఆపలేదండి. మై ఫ్రెండ్స్ హావ్ బీన్ మై ఫాదర్ చనిపోయాక నా కాలేజ్ ఫ్రెండ్స్ అందరూ దే హెల్ప్ మీ అ లాట్. అసలు ఆ సిట్యుయేషన్ హ్యాండిల్ చేయడానికి దే ఆర్ ఆల్సో వెరీ వెరీ బిగ్ దే ప్లేడ్ అ వెరీ బిగ్ పార్ట్ ఇన్ మై లైఫ్. అండ్ వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసి హెల్ప్ చేసినందుకు ఆ సిట్యుయేషన్ నుంచి వి కేమ్ అవుట్ అనమాట. అంత అంటే ఈజీగా ఫైనాన్షియల్‌గా హెల్ప్ చేయడం అండి? ఫైనాన్షియల్‌గా కూడా చేశారండి. నా ఏజ్ వాళ్ళే అంటే దే వర్ లైక్ బెటర్ ఆఫ్ దాన్ మీ అట్ దట్ మూమెంట్ అండ్ దే హెల్ప్ మీ పే అప్ మై ఫీజ్ కానివ్వండి, లేకపోతే ఏదన్నా కొంచెం సాయం ఏదైనా కావాలి అన్నా కానీ దే ఆల్వేస్ కేమ్ ఫార్వర్డ్ టు హెల్ప్ మీ. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు దెమ్, ఆల్ ఆఫ్ దెమ్. పేరు చెప్పలేను కానీ బట్ ఎవ్రీబడి హెస్ బీన్ వెరీ వెరీ నైస్ టు మీ. ఆ మొమెంట్స్ చాలా క్రైసిస్ మొమెంట్స్ వాటిలో దే ఆల్ అప్పుడు అంతా ఐ మీన్ దే సపోర్టెడ్ మీ టిల్ ద టైమ్ ఐ కుడ్ స్టాండ్ ఆన్ మై ఓన్ ఫీట్. సో అందరూ అలా మై ఫాదర్స్ ఫ్రెండ్స్ కూడా వాళ్ళు కూడా మై ఫాదర్ హ్యాడ్ వెరీ గుడ్ సర్కిల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళందరూ కూడా మమ్మల్ని సపోర్ట్ చేసి దే వర్ దేర్ విత్ అస్ అండ్ సంథింగ్ అంటే ఎవరు చెయ్యరండి అంత ఈజీగా. సో దట్ వాస్ సంథింగ్ వెరీ వెరీ నైస్. అది మీ ఫాదర్ నిలబెట్టుకున్న గుడ్ విల్, గుడ్ రిలేషన్స్ ఒకటైతే, రెండోది మీ లక్ కూడా. ఎక్కడో ఒక్కడి నుంచి సపోర్ట్ డ్రా అవడం అన్నది. అవును, ఎక్కడో అక్కడి నుంచి దేవుడు దయ వల్ల మీరు నమ్మరు. అంటే మనకి వీళ్ళే చేయాలి సపోర్ట్ యూజువలీ అనుకుంటారు, వీళ్ళే చేయాలి సపోర్ట్ ఫ్యామిలీని అది ఇది అని లేదు. ఎక్కడి నుంచో అక్కడి నుంచి దే వాజ్ సంథింగ్ ఆర్ ది అదర్ దట్ యూస్ టు కమ్ యాజ్ ఓకే నేను ఇప్పుడు ఐఎమ్ గోయింగ్ డౌన్ అనిపించగానే దే వుడ్ బి సంబడి సెండ్ టు జస్ట్ పిక్ మీ అప్ అనమాట. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ టు గాడ్ దట్ వే. అదే అంటున్నాను, మీరు చెప్పిన వాటిలో అన్ని చోట్ల మీ వెనకాతలు ఒక అదృశ్య హస్తం, లక్ అనే ఒక అది ఉండాలి అని కోరుకుంటున్నాను నేను. ఎప్పటికీ అందరికీ ఉండాలి అని కోరుకుంటాను. నాకుంది. అందరికీ ఉండాలి, ఎందుకంటే లేకపోతే అలాంటి మూమెంట్స్లో ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్ లేకపోతే ఎవరు ఎంత గొప్పవాడైనా లేవడం కష్టం. కొంతమందికి ఫైనాన్షియల్ హెల్ప్ నాకు చాలా హెల్పింగ్ హ్యాండ్స్ ఉన్నాయండి. ఐ మీన్ ఇది మొత్తం మై జర్నీ హెస్ నెవర్ బిన్ నేను ఒక్కదాన్నే చేసుకున్నాను అన్న కాకుండా నాకు ద లాట్ ఆఫ్ పీపుల్ హూ సపోర్టెడ్ మీ అండ్ దే వర్ విత్ మీ. అండ్ ఇప్పుడు డబ్బులే కాదు, ఒక మారల్గా ఎవరన్నా కానీ నువ్వు బాగా చేస్తున్నావు యూ మూవ్ ఫార్వర్డ్ అనడం ఈజ్ ఆల్సో అ బిగ్ హెల్ప్ కొన్ని సిచ్యువేషన్స్. సో మై లెక్చరర్స్ కానివ్వండి ఎవరన్నా ఐ మీన్ చాలా మంది ఐ మీన్ ఎంతమంది ఉన్నారు అలాగా హూ సపోర్టెడ్ మీ, హూ టోల్డ్ మీ దట్ ఎస్ యూ కెన్ డూ ఇట్. మై ఫ్రెండ్స్ వీళ్ళందరూ. సో విత్ ఆల్ దట్ మై సిస్టర్ ఇస్ మై నా లైఫ్. సో అది వీఆర్ వెరీ క్లోజ్ అనమాట. సో నాకు ఐ డోంట్ హ్యావ్ టు టెల్ హర్ ఎనీథింగ్. నాకు మా చెల్లెకి నేను చిన్న ఇది అయింది అని చెప్పే అవసరం లేదు, షీ నోస్. సో ఆ కైండ్ ఆఫ్ బాండ్ మాట్లాడుతుంది. సో దట్ ఈస్ ద బాండ్ వీ హ్యావ్ అనమాట. షీ ఈస్ ఆల్వేస్ బిన్ దేర్ విత్ మీ. సో ఐ మీన్ ఐ రియలీ లవ్ the women in my life, my mother, my sister's daughter, my daughter. Your mother-in-law? My mother-in-law, yes, definitely. She has also been amazing. చాలా నేర్పించింది నాకు. అదే అసలు మదర్-ఇన్-లా క్యారెక్టర్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి అక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇఫ్ షీ ఈజ్ ఏ వాట్ డు కాల్ టర్మిగెంట్ లేడీ అయింది అనుకోండి. షీ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ లేడీ. ఇది ఏమి ఓకే నువ్వు నీ ఇష్టం వచ్చిన చెయ్యి అన్నది కాదు, తన పద్ధతిలో అదే పద్ధతిలో ఉండాలి అని నేర్పించేది అనమాట. చిన్న ఎగ్జాంపుల్ వేస్తాను. పెళ్ళైన కొత్తలో మా అమ్మ అంటే నాకు చాలా మమ్మల్ని అసలు ఉండేదాన్ని. పెళ్లి చేసుకున్నాను ఏదో డింగ్ డింగ్ అని బాగుంది, వెళ్ళేటప్పుడు దడ వచ్చేసింది నాకు, అమ్మో నేను వేరే వాళ్ళ ఇంట్లో ఉండాలి అది ఇది. సో వాట్ షీ సెడ్ వాజ్, సీ ఇఫ్ యూ గెట్ యూస్ టు గోయింగ్ టు యువర్ మదర్స్ హౌస్ ఎవ్రీ సెకండ్ డే యూ విల్ నాట్ లైక్ మై హౌస్. ఈ ఇల్లు నీకు మన ఇల్లు అని అనిపించదు, నువ్వు ఉండలేవు. సో నువ్వు 1 year నువ్వు వెళ్ళొద్దు, యూ డోంట్ గో. నేను అసలు చాలా టెన్షన్ పడిపోయేదాన్ని అనమాట. ఏంటి నన్ను ఇంటికి పోనివని అంటున్నారు. సో నేను భయపడేదాన్ని అనమాట, వై ఆర్ దే బిహేవింగ్ లైక్ దిస్ విత్ మీ అది అని. బట్ లేటర్ ఆన్ ఐ రియలైజ్డ్ ఫర్ మీ టు నా ఫ్యామిలీ నేను సెట్ చేసుకొని నేను ఇక్కడ అలవాటు పడడానికి దట్ వాజ్ రియలీ గుడ్. ఎందుకంటే ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్తే ఏమైతుంది, అమ్మ పిల్ల నువ్వు బాధపడుతున్నావు చలో అది అలవాటు కాకూడదు అని. దే వర్ సో రైట్ అండ్ దే వర్ సో అడ్వాన్స్ థింకింగ్ అనమాట చాలా విషయాల్లో వాళ్ళు. షీ వాజ్ మై గాడ్, షీ వాజ్ సూపర్ ఇంటెలిజెంట్ లేడీ. అసలు నేను ఏంటి 60 ఏళ్ళకి ఇంత కొత్తలో
ఇంత ఇంత స్మార్ట్ లేడీ నేను ఎక్కడ చూడలేదు అనుకున్నాను. నార్మల్ గానే కమిలియన్స్ ఆర్ వెరీ క్లెవర్, వెరీ క్లెవర్ అండి. ఓ మై గాడ్, షీ వాజ్ సూపర్ క్లెవర్ లేడీ. ఇలా పట్టేసేది మనుషుల్ని. ఎవరన్నా కానీ ఇంటికి వచ్చారు ఏదైనా పని వాళ్ళని, యూజువలీ షీ వాజ్ హౌస్ వైఫ్ బై ద టైమ్ ఐ గాట్ మ్యారీడ్. సో వాళ్ళని అక్కడ నిలబడితే వాళ్ళది మొత్తం క్యారెక్టర్ చెప్పేసేది నాకు. స్కానింగ్. నేను లేదు, యు ఆర్ జస్ట్ ఓవర్ డూయింగ్ ఇట్, మంచిది అది ఇది అంటే, బట్ షీ వుడ్ బి రైట్. ఫైనల్లీ షీ వుడ్ బి రైట్. ఓకే. సో అండ్ దెన్ ఒకసారి ఇలాగే ఇంట్లో దొంగతనం అయితే షీ టోల్డ్ us who the thief is. We didn't believe. లేదు వాడు మనోడు మంచోడు అది ఇది అని. తీరా చూస్తే we were all fools. She was the one who was right in the beginning. అదే మన తెలుగు వాళ్ళందరూ వెర్రోళ్ళం, ఎందుకంటే నమ్మేస్తారు అందరినీ. విపరీతంగా. తమిళియన్స్ అలా కాదు. అమ్మో లేదు, దే ఆర్ లైక్ తొందర పట్టేస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ. సో మీరు అందుకే మీరు ఈ సెటప్ ఇవన్నీ మీకు అటువంటి ఫ్యామిలీ సెటప్ ఇల్లాస్తో మీరు ఎంజాయ్ చేసి వాళ్ళతో గ్రో అవ్వడం, వీటి వల్ల మీరు ఆ ఫ్యామిలీ క్యారెక్టర్స్కి బాగా సెట్ అవుతారు. యూ డోంట్ అంటే మీరు స్ట్రేంజ్గా అనిపించదు మీకు ఆ సెటప్ చేసేటప్పుడు కదా, యూ ఫీల్ హోమ్. అవును అవును, డెఫినెట్గా జనరల్ ఫీలింగ్. అవును. ఇప్పుడు నార్మల్గా ఇప్పటి వరకు మీ కెరీర్ పరంగా మీరు ఆలోచిస్తే